లంబాడీ పూర్వీకులు ఒక మహోన్నత ఆలోచనతో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి. అడవులలో పశువుల పోషణ వీరి జీవన విధానం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు, పండగలను కలిగి ఉన్నారు. లంబాడీ తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. వీళ్ళు సంతలో కాని బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది. లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకుని వెళ్లేవారు. మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్లిన వారు అందరూ తిరిగి వచ్చేవారు కాదు. కొంతమంది చనిపోయేవారు. వారిని తలుచుకొని వారు ఏడుస్తారు. ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది. లంబాడీ తెగ ప్రజల నుండి బయటి సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాలో లంబాడీలు నైతిక విలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతిని పరిరక్షించుకున్నారు. కానీ ఈ ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలోనూ రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనే ఉన్నారు. గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ. లంబాడీలు శారీరకంగా భారీ మనుషులు, దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడీస్ అని పేరు కూడా పెట్టింది. దీని నుండి లంబాడీ అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ఉద్దేశం లంబాడీలు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడీలు నేరస్తులు కావున వారిని బంధించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు బ్రిటిష్ వారు అడవిలోని లంబాడీల తండాలపై పడడంతో లంబాడీలు అడవులలోకి పారిపోయారు. వారిపై ఎవరు దాడి చేసినా మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు. ఈ సిద్ధాంతం లంబాడీ కూడా పాటించింది. అలా బ్రిటిష్ వారి నుండి పారిపోయి అడవులలో సంచార జీవనం కొనసాగించి సంచార తెగగా లంబాడీలు పిలువబడుతున్నారు. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగవారైనా సరే ఆహారం, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో తండాలు, గూడాలు నిర్మించుకొని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు వీరు. లంబాడీలు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి, తమ వ్యవసాయం చేయడానికి, జీవనం కోసం అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. బయట సమాజం గురించి తెలియక, ఇతర ప్రజలతో కలవక లంబాడీలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడిప్పుడే వీరికి బయట సమాజం గురించి, వాటి తీరుతెన్నుల గురించి తెలుసుకుంటున్నారు. లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతో గొప్పవైనవి, ప్రత్యేకమైనవి. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్లప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించడానికి ఆవుళ్లు తోలుకొచ్చేవాళ్లు వీళ్ళు. లంబాడీ భాషకు లిపి లేదు.